తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎండ నడి నెత్తి మీదకి వచ్చింది. సోయి సొక్కు లేకుండా పండుకున్నాడు. అసలే ఆదివారం తిని తినకుండా చాయ్ పొట్టు కూడా తాగుకుంటున్నా. నేను నాకు నీసి తినబుద్ధి అవుతుంది. వీడు వాళ్ళు ఎత్తలేడు. ఈ పంది కూరక పెట్టినట్టు పెడతా అండి. ఏందో ఎండ నడి నెత్తి మీదకి వచ్చింది ఇంకా అనుకుంటావు. సోయి సొక్కున్నది అసలు నీకు. ఏంది ఇవాళ ఏంటిది? ఏంటిది ఇవాళ ఆదివారం తెలియదు. అది కూడా పొద్దున్న నుంచి తిండి తినేది కానీ లేకుంటున్నా నేను. నాకు నీసి తినబుద్ధి అవుతుంది. ఏదో ఒకటి తీసుకురాపో. తెల్లారా గంట కూడా అవుతలేదు. ఇప్పుడే తిండి అంటే నువ్వు గంట కాదు గాయదోడ తెల్లారి 12 అయితే అన్న అడిగిన ఎత్తికి వచ్చింది. ఎండ ఏర్పడతలేదా నీకు? నాకు ఆకలి అవుతుంది. తింటా. నన్న కాదు కూర. నన్ను తిన్న జాలగా మూగ జంతువులను కూడా తింటావానే? నేను నిన్నుగా సంపక తినేది అయ్యా. నువ్వే నన్ను సంపక తింటాను. ఆదివారం గొలిగే నాకు కడుపు నిండా బువ్వనన్న తిననీయవా నువ్వు? నీ గొలిగలేదు గిలిగలేదు. ఇంట్లో పోయి ఎల్లిపాయ కారం వేసుకొని తినిపోయి. నువ్వు గిట్లా చెప్తున్నావు. గొలిగలేట గిలిగలేట ఎల్లిపాయ కారం వేసుకొని తినాలట. ఈ పోటుగల్ల మొగోడు బాగా సంపాదిస్తాను. మంచం ఎవడు తిస్తాడు? మంచం కొడుది చికెన్ లేదు నీ చెట్టకు. నడు. మంచిగా అడుగుతాను వానే. దాంట్లో అది వెళ్తే చూడ పేగుళ్ళల్లా అది నీళ్ళు పోసి మంచిగా అడుగు సరేనా బాబా. ఏంది మావా నువ్వు గంట మీద కొట్టే నోట్లే ఎట్లా పెట్టుకోవాలి? అబ్బో బొమ్మ పొద్దుగానే కడుపు బాగా కొట్టుకుంటుంది కావచ్చు. 5 కిలోల బోటి తెప్పించుకున్నది. ఫంక్షన్ చేస్తుందో మరి ఇంట్లో. అయ్యో చెల్లె నీకు తెలియదానే? నీ ఫంక్షనే కాదు. నిన్ను మళ్ళా కూర్చోబెడదాం అనుకుంటాను. అందుకే 5 కిలోల బోటు తెప్పించిన నేను. నన్ను కూర్చోబెడతావా అక్క? ఎందుకు? నువ్వు కూర్చుంటే కుర్చీ ఇరుగుతుందనో. అయినా ఇరగకపోతే ఏం చేస్తుంది? ఇరగ తిన్నాక. అయినా తినుడు గురించి మీ పెళ్ళ మొగళ్ళే మాట్లాడాలి. అవ్వా 10 కిలోల కూరను 10 నిమిషాలలో చేస్తారు. వీళ్ళు చెప్తారు ముచ్చట. బుత్తంత కూర ఏం చాలుతుంది? మనుషులను కూడా కోసుకొని తినకపోతుంది. మేము మానే మనుషులను కోసుక తింటాం కానీ అక్క బావ తాగి కడుపులో పేగులు ఖరాబ్ అయినాయి అని బోటి పేగులు తెప్పించినావా? ఒంట్లో ఏం ఖరాబ్ అయితే అవి తీసుకొచ్చి తినిపించేటట్టున్నావు కదా బావకు. నా మౌన్ పేగులు మంచిగానే ఉన్నాయి. నువ్వేమన్నా సొర్రు చూసినావా పేగుళ్ళల్లా? బాగా మాట్లాడుతాను. అయితేనే గాని నువ్వేం తెచ్చినవే? అర్రే నీకు తలకాయ లేదని తలకాయే, మోకాలు నొప్పులు నేను కాళ్ళు తెచ్చుకున్నావు. మరి మీ మొగునికి పైల్స్ అయినాయి కదా, టైల్స్ గిట్ల వేపిస్తావా? తెలిసిన వాళ్ళు ఉన్నారు, బండల షాపులు చూపిస్తా. నా మొగునికి టైల్స్ వేపిస్తా, నీ మొహం మీద ఉన్న గుంతలకు సిమెంట్ ప్లాస్టింగ్ వేపిస్తా. సరేనా అక్క? మాట్లాడనా మేస్త్రిని? మేస్త్రి ఏందే మేస్త్రి? ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో నీ ఒళ్ళంతా ఇస్త్రీ చేపిస్తా నేను. అబ్బా ఎప్పుడు పెట్టినావక్క ఇస్త్రీ డబ్బా? నా చెప్పవా? అబ్బా గిడ చేపియవా? గిడ కూడా చేపిగో. ఎంత ముడుతున్నది చూడు. ముందు చెప్పవా అక్క? ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఇద్దును. ఏమోనాట చెప్పు. ఈసారి ఇస్తుంది. అన్ని బట్టలు నీకే ఇస్తా. ఇస్త్రీ వద్దు పోవే. నీతో నాకు వెళ్ళి ఏమోనాట పిచ్చి మొక్కలు చెప్పు. మాట్లాడ శాత కాదు కానీ ఉప్పుంటా పోతాంది. అమ్మ గుమ్మ. మదర్గుల్లా ఏం కూర ఆడతావు నా తమ్మునికి? తలకాయ లేని మీ తమ్మునికి తలకాయ కూర వండుతానా బావా? మస్తు తెలియకలదని మరదలా నువ్వు. మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువలా? మీరు అందరు మంచిగానే ఉంటారు. నా అక్కడికి వచ్చేసరికి మొక్కలు మాడతారు. ఏదో మరదలని మాట్లాడతానే. మొక్కలను బట్టి ఉంటాయి తీయక్క పలకరింపులు అనేటి. అయినా నీ ముఖం చూస్తే పలక అందుకొని కొట్ట బుద్ధి అవుతుంది, పలకరియ బుద్ధి కాదు. నీకు నవ్వొత్తందా? నవ్వొత్తందా నీకు అంటానా? నవ్వొత్తాను. దేనికి నవ్వుతాను నువ్వు?
అది నన్ను అంటే నీకు నవ్వొత్తాందా? నడు బోల్దాం పో నడు. దీని పిచ్చి ముఖంలో చెప్పు. తువేది తూ నీ సంగతి ఇట్లా కాదు బాగా చెప్తా. ఓ బావా నీ బెల్లం నా మీద ఉంచింది. రోజు నా మీద వస్తుంది, నేను ఎవరికైనా చెప్పుకుంటానా? అవంతా నాకెందుకు గాని నేనేడు ఎటు పోయి ఇంకా అత్తలేడు. వాడు పొలం కాడ వేయండి, వచ్చారు సాయంత్రం అయితే. సాయంత్రమా? ఇప్పుడు ఆయన వచ్చేదాకా నేను తినకుండానే ఉండాలా? తినుపో, నా పిల్లలు నా కోసం అవుతుందా? నేను వచ్చే వరకు ఇంత సూప్ ఉంచుతుంది. నా వానుకుంది నువ్వే ఆగేది, పోయి తినిపో. ఇవాళ కూరకు నా జిట్టే తాగేటట్టున్నది. ఓ 2 లీటర్ల థమ్సప్ బాటిల్ తెచ్చుకొని అలా ఇచ్చి పడేయాలి. నా కూర పక్కన పెట్టి ఫస్ట్ దీని కూర ఇస్తావు. ఎంత మంచి వాసన వస్తుందా? దీని కూర ఇంత మంచి వాసన వస్తుంది ఏంది? నా కూర ఇంకా పొయ్యి మీద కూడా వేయలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నా కూర కాకుండా మంచిదే, నా కూర ఎట్లా వచ్చినా మంచిదే, ఇది మాత్రం మంచిగా తినొద్దు. ఏం చేద్దాం? ఎస్ చెప్తావు దీని సంగతి. సాల్తీ దీని కూర ఖరాబ్ అయింది. నువ్వు తినేది బోటి కూర కాదే, ఉప్పు కూర. ఏం చేసినవే? నేనేం చేసినా మారుతుందని కలబెట్టిన అంతే. కలబెట్టినవా? మరి ఉప్పు కూర అంటాను ఏంది? చీ, నేనైతే ఉప్పు అస్సలేయలే. అంటే ఉప్పు వేసిన వాడే నా కూర పుట్టింది. దీని కూర ఖరాబ్ అయింది. నిన్నకేమన్నా చేసింది నా కూర ఇట్లా అబ్బా మంచిగా కడుపు నిందా తిన్నాం అనుకున్నా కాదే నేను. ఇప్పుడు కూర